నేనేమంటున్నా, కాంగ్రెస్ అబద్ధం మాటలతో, కుళ్ళు కుతంత్రం మాటలతోని, ఆయన కంప రాక్షసి బూతులతోని ఆయన కొంతమంది మీడియా వాళ్ళను మల్లన్న సొంటోని, తీర్మార్ మల్లన్న సొంటోని, ఇంకోని నలుగురిని కొనుక్కొని రోజు 2 సంవత్సరాల నుండి డబ్బా కొట్టించుకున్నాడు. అబద్ధం హామీలు ఇచ్చిండు. ఆయనకు కావాలి సీఎం సీటు, ఆ సోనియమ్మ కావాలి ఇక్కడ తెలంగాణ డబ్బు. ఈయన తీసుకుపోతుండు, సూట్ కేసులు ఇస్తుండు. అక్కడ నుండి ఆమె ఎంతో మంది సీనియర్లు ఎక్కడ తెలంగాణ ఫస్ట్ నుండి చేసిన కార్యకర్తలు, అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా పర్వాలేదు. ఆమెకు రేవంత్ రెడ్డి అసంటి అబద్ధాల కోరు సీఎం ఉంటే నాకు సూట్ కేసులు వస్తాయి, నాకు ఆడకడుపు పబ్బం గడుస్తుంది, ఈయనకు సీఎం కుర్చీ పదనంగా ఉంటది అనుకుంటుంది. కానీ పబ్లిక్ చాలా వరకు కన్ను తెరిచారు. ఇప్పుడు దమ్ము ఉంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టు, కుత్లాపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్లు పెట్టు, జనం తేలుస్తారు. నీ బుద్ధి ఏందో డబ్బాలో వేసి చూపిస్తారు. అదే ఓట్లు, నీకు సావలేక బతకలేక వచ్చిన ఓట్లు కాదు. ఇప్పుడు 1 సైడ్ వార్. బీఆర్ఎస్ కి ఏం మెజార్టీ ఇస్తుందో పబ్లిక్ ఇస్తుంది, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు గతంలో కూడా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు మరి ఇప్పుడు అవన్నీ కూడా దాంట్లో చిత్తు ఓడగొట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అదే ప్రజలు. మరి ఇప్పుడు ఎట్లా, ఏ నమ్మకంతో? నేనేమంటున్నా, మన తెలంగాణ వాళ్ళకి అందరూ రోజు లేస్తే షోపుటప్ తెలియదు, మొద్దు కష్టం చేసుకోవడము, రోటి కారం తినడం తెలుసు. మనము ఏదైనా మాట చెప్పారంటే ఆ మాట మీద అతను కూడా తెలంగాణలో పుట్టినోడే కదా, ఎంతైనా మనకు మోసం చేస్తాడా? మనలో ఒకడు మనోడే అనుకొని ఓట్లు వేశారు, ఆడబిడ్డలు వేశారు, మగ అన్నదమ్ములు వేశారు. ఎందుకు వేశారు? అతను చాలా హామీలు ఇచ్చాడు, పింఛన్లు ఆశ పెట్టాడు. మేము చెప్తున్నా, ఆడపిల్ల పెళ్లి చేస్తే తులం బంగారము అదే ₹1,00,000 అన్నాడు. నేను చెప్పుకుంటా పోతే ఒక 100 ఉన్నాయి హామీలు. ఆ హామీలకు మోసపోయిన దాంట్లో నేను ఒక ఆమెనని చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే వికలాంగుల పింఛన్ అన్నాడు, వృద్ధాప్ అన్నాడు, వితంతు అన్నాడు, ముసలోళ్ళ పెన్షన్ అన్నాడు, కళ్యాణ లక్ష్మిలు అన్నాడు. దాంట్లో 4 రకాలు ఉంది చెప్తున్నా. రైతు బంధు అన్నాడు, నేను రైతు బంధు ఆపను అన్నాడు. కొత్త స్కీములు పెడతానన్నాడు. ఏం వేసాడండి? ఇప్పుడు ఏడ గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి, భవిష్యత్ ఉద్యోగాలు అన్నాడు. పిల్లలు చదువుకునే కాలేజీలలో వాళ్ళ ఆడపిల్లల జుట్లు పట్టుకొని గుంజుకపోయి ఈడ్చుకపోయి తంతుండ్రు. ఏం చేస్తుండ్రు? సీఎంకి తెలియకుండా జరుగుతుందా? మంత్రులకు తెలియకుండా జరుగుతుందా? ప్రతి ఒక్కరికి తెలుసు. లంచగొండోళ్ళు అయ్యిండ్రు. 10 ఏళ్ళు ఆకలితో ఉన్నారు. ఆడ సోనియమ్మ ఉంది, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమె సీనియర్లు బాధపడుతున్నారు అక్కడ ఆమె సొంత పార్టీలో. అయినా ఆమె పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి కావాలా పబ్బం గడవాలి, దానికోసమే పట్టించుకోవట్లేదు. అంతేగాని ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్ కు దమ్ముంటే రమ్మనండి. బీఆర్ఎస్ కి ఎంత మెజార్టీ వస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. దాని రకంగా చూసుకోమ్మా. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి కదా, ఈ టీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కి వచ్చిన జెండా ఒకటే, ఏజెండా ఒకటే, తెలంగాణ గడ్డలు బాగు చేసుకోవాలి. ఇదే తెలంగాణ గడ్డను బాగు చేసుకోవాలి. ఎవరికి సాకిరిగా పోవద్దు, ఎవరికి లాలుచుండొద్దు అన్న మాట నిలబెట్టుకున్నాడే కేసీఆర్. ఇదే తెలంగాణ గడ్డ కేసీఆర్. బీఆర్ఎస్ అయినా కేసీఆర్, టీఆర్ఎస్ అయినా కేసీఆర్. ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారే ఉండాలి. ఇక నుండి అప్పుడు అడుగు చీకటున్నా ఎలుగున్నా అంజాద వేసుకుంటా పోయిండేమో. నేను కూడా చెప్తున్నా ఈ మీ ద్వారా, కేసీఆర్ గారు అన్న కష్టపడ్డావు, గాంధీ గారిని చరిత్రలు బుక్కులు చదవాలి. మిమ్మల్ని మేము చూసినాం, మా అదృష్టం. మీరు వేసే ప్రతి అడుగు, వేసే ప్రతి మాట ఖచ్చితంగా నీ చుట్టూన్న ప్రతి ఒక్కరిని కదిలించి వాళ్ళ నుండి కూడా కొన్ని అనుభవాలు తీసుకొని మనకే తెలుసు అనేది కాకుండా అందరిని కలుపుకొని పో కేసీఆర్ అన్న. మనం 20 కాదన్నా, నువ్వు కాదు, తర్వాత కేటీఆర్ కూడా సీఎం అయ్యే వరకు ఎక్కడికి పోదన్నా. మన తెలంగాణ ప్రజలు నీ వెనకాలనే ఉన్నాము మేమంతా.